నమస్కారం స్వామీజీ. అనుగ్రహము, దయ, కరుణ అనేవి మానవుల్లో ఉండటం వల్ల ఇది ఆధ్యాత్మికతకు ఏ విధంగా దారితీస్తుంది? వీటి వాటిలోనే ఆధ్యాత్మికతలో ఎదగవచ్చా? ఇంకేమైనా కావాలా? కొంచెం గట్టిగా చెప్పయ్యా. ప్రేమ వల్ల మనకు ఆధ్యాత్మికంగా ఏమైనా ఉపయోగపడుతుందా? మీరు ఒక ప్రశ్న వేశారు, ఒక ఆలోచనతో భావంతో. ఉపయోగపడుతుందా లేదంటే నీకు ఆ లక్షణం ఉందా లేదా? ప్రేమ లక్షణం లేకుండా ఉన్నావా? పేదవాళ్ళు వస్తారు, ప్రేమిస్తావు. ఆకలితో ఉన్నవాడు వస్తావు, అయ్యో నాకు ఉన్నదే భగవంతుడు ఇచ్చి కొంచెం పెడదాం, ఇదంతా ప్రేమ లక్షణం కదా. పెళ్ళి ఏం చేస్తా? ప్రేమ. పెళ్ళి పుట్టిన ముద్దు ముచ్చట వాడి గురించి కావాల్సిన అన్నీ చేస్తా. ఇది ప్రేమ లేకుండా చేస్తున్నారా? వ్యవహార జ్ఞానమా, ఇది ఆధ్యాత్మిక జ్ఞానమా? సరే, అదే నువ్వు ఒక నామాన్ని, ఒక రూపాన్ని, ఒక విగ్రహాన్ని పెట్టుకుని ప్రేమతో అలంకారం చేసి పుష్పాలతో రకరకాలుగా ఆ యొక్క దేవత అధిష్టాన ఎవరైనా కావచ్చు, ఆ దేవుడు రూపం, రాముడు, కృష్ణుడు, శివుడు, ఎవరో ఒకరు ప్రేమతో చేస్తావా లేదా? అప్పుడు ఆధ్యాత్మం అంటారా, విషయం అన్నారా దాన్ని? ఆధ్యాత్మ అలాగే తాను రుద్రపతి చేయమన్నారు. ఈ దేహం క్షేత్రంగా భావిస్తే ఇది అత్యంత పవిత్రమైనదే కదా. ఈ దేహం ద్వారా ధర్మార్థ కామ మోక్షాలు ఉపయోగించుకోవాలని చెప్పి దేహాన్ని ప్రేమించి దీన్ని ఇబ్బంది చేయకుండా తగిన విధంగా ఆహారం, తగిన విధంగా బట్ట, తగిన విధంగా గూడు ఏర్పాటు చేసుకుని తాను భద్రంగా ఉంటూ ఈ జీవితాంతరం కొనసాగిస్తూనే ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మాన్ని మోక్షాన్ని పక్కన పెట్టి, అర్థం అంటే డబ్బు అంటే ఏంటి? ఒకరితో పోల్చుకుని పోటీ పడతాం. ఏ విషయంలో అయినా సరే, నాకు 10 ఎకరాలు ఉంది, వాడికి 100 ఉంది, మనకి ఇంకా పెరగాలి. ఇవన్నీ కూడా వస్తువు ప్రేమలేగా. అయితే దేహం వస్తువా కదా? వస్తువు. వచ్చిపోయేదా కదా? అంటే నీ ప్రేమ వచ్చిపోయే దాని మీద ఉందా, దేని మీద ఉంది? అయితే నిద్ర వచ్చిపోతుంది, ప్రేమ నిద్ర పట్టలేదు, ట్యాబ్లెట్ వేస్తున్నావు, పని చేస్తావు, విభూతి పెట్టున్నావు, బాగా పని చేస్తుంది, శ్రద్ధగా చేస్తావు, అది ప్రేమే కదా. వచ్చిపోయే వాటి మీదే కదా. ఈ విధంగా వచ్చేవి కాకుండా దయ, దాక్షిణ్యం, ప్రేమ అనేది ఉంటుంది ఎవరికైనా? పిల్లలు పుడతారు, ఆఖరి పిల్లాడు ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, వాడిని మరింత చూస్తాం. పెద్దలు అయిపోయారు, పట్టించుకోరు. ఈ పిల్లాడిని అపురూపంగా ఉంటూ ఏదో మిగిలిందేదో వాడికే రద్దాం చూస్తారు కదా, తెలియదండి. అంటే ప్రేమ లక్షణంగా ఇక్కడ ఆధ్యాత్మికం వ్యవహారం అనేది లేనే లేదు. ఉన్నదంతా కూడా పరిపూర్ణమైన నేను అనుభవమే, స్వయం అనుభవమే. అదే ఆత్మ సాక్షాత్కారం, అదే బ్రహ్మానుభవం, అదే పరమాత్మ అనుభవం, అదే జీవాత్మ అనుభవం. ప్రత్యేకించి పేర్లు పెట్టారే తప్ప ఉన్నదే అనుభవం. ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఉంది అని గమనించి గుర్తించి తెలుసుకో. ఎందుకు? గమనించే లక్షణం, గుర్తించే లక్షణం, తెలిసే లక్షణం ఈ అనుకునేవాడికే ఉంది, ఈ గమనించేవాడికే ఉంది, ఈ గుర్తించేవాడికే ఉంది, ఈ తెలుసుకునేవాడికి ఉంది. తెలుసుకున్నవాడు నిద్ర గుర్తించదు, గమనించే తెలుసుకోదు. కళ గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు. శరీరం గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు. సృష్టి గుర్తించదు, గమనించదు, తెలుసుకోదు. అని నీకే తెలుస్తుందిగా. అంటే నువ్వు ఎలాగ ఉన్నావు? స్వయం గమనించు, స్వయం స్మృతితో, స్వయం జ్ఞానంతో నేను ఉన్నాను. ఎలాగున్నావు? నేను దేహంగా ఉన్నావు, ప్రేమిస్తున్నావుగా. అని నీ దేహాన్ని ప్రేమిస్తావు. దేని నిమిత్తం? ఆకాశాన్ని ప్రేమిస్తావు. దేని నిమిత్తం? ఆకాశం లేకుండా, అణువులు లేకుండా శరీరాకారం లేదుగా. అప్పుడు శరీరాకారాన్ని ఏకపక్షంగా చేసి ప్రేమిస్తావు. కానీ ప్రేమించే ముందు ఓ ఉంగరం ఉంది, ఎంతో ప్రేమగా వస్తావు. ముక్కలైపోతావు, వాడు పడతావు. బంగారం ముక్కలైందా, ఉంగరం ముక్కలైందా? ఉంగరం